అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు మనం సిఓపిడి అనే జబ్బు గురించి తెలుసుకుందాం. సిఓపిడి అంటే ఏంటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. ఇది ఎవరిలో వస్తుంది? ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో సిఓపిడి అనే జబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది అంటారు, అరే వాళ్ళు 1 ప్యాకెట్ తాగుతాడు, 2 ప్యాకెట్లు తాగుతాడు, వాడికి ఏం కాదు, మేము తాగితే ఏమవుతుంది, సినిమాలలో హీరోస్ స్మోకింగ్ చేస్తారు, మేము స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది, స్టైలిష్ ఉంది కదా అని చెప్పేసి అని ఈ యూత్ అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్మోకింగ్కి బాగా అలవాటు పడిపోయారు. స్టైల్ కోసము, ఫ్రెండ్షిప్ కోసము, ఫ్రెండ్స్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము అలా అలవాటు చేసుకొని ఒకప్పుడు ఈ సిఓపిడి అనే జబ్బు చాలా వరకు కూడా ఈ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో, పెద్ద వాళ్ళల్లో ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే యూత్‌లో, ఎందుకంటే అందరూ 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకే స్టార్ట్ చేసేస్తున్నారు స్మోకింగ్ అనేది. దాంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఊపిరితిత్తులు పాడైపోతూ ఉన్నాయి. ప్రతి సిగరెట్ డబ్బా పైన కూడా రాస్తారు ధూమపానం హానికరము అని చెప్పి. కానీ ఎవరు అది పాటించట్లేదు, వినట్లేరు. స్మోకింగ్ చేస్తాము, స్టైలిష్‌గా ఉంది అన్నట్టుగా ఫాలో అవుతున్నారు. సెపరేట్ స్మోకింగ్ జోన్స్, ఇక్కడ స్మోక్ చేయాలి అని చెప్పేసని. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈ నవంబర్ నెలలో 3వ బుధవారం రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సిఓపిడి దినోత్సవం జరుపుతారు. ఎందుకంటే ఎవరైతే ఇట్లా స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి ఈ రోజైనా దీని గురించి తెలుసుకోండి. దీనివల్ల వచ్చే ఒక జబ్బు ఉంది. ఈ జబ్బు మరి అట్లాంటి మామూలు జబ్బు కూడా కాదు. ఇది ప్రపంచంలో మరణాలలో 4వ స్థానంలో ఉన్న జబ్బు. అంటే ప్రపంచం మొత్తంలో ఏవైతే మరణాలు జరుగుతున్నాయో జబ్బుల వల్ల, వాటిల్లో ఈ సిఓపిడి అనే జబ్బు వల్ల జరిగే మరణాలకు 4వ స్థానంలో ఉంది. జస్ట్ ఇమాజిన్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. అంటే ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతున్నారు. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఈ రోజున మనకి ఇట్లా మనము ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం జరగాలి అనే విషయంతోనే ఈ సిఓపిడి డే అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి యూత్ అందరికీ కూడా చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో మీరందరూ కూడా స్మోకింగ్ స్టాప్ చేయండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. స్మోకింగ్ స్టాప్ చేయడానికి మెడికేషన్స్ ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని ద్వారా మీ స్మోకింగ్ని పూర్తిగా వేయవచ్చు. అదే యూత్ ఎవరైతే స్టైల్‌గా ఉంటది కాబట్టి మేము కూడా సిగరెట్ తాగుతాం అనుకునే వాళ్ళు వీళ్ళందరినీ చూడండి, వాళ్ళ గురించి తెలుసుకోండి, స్మోకింగ్ చేయొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్.